నమస్తే వెల్కమ్ టు కరెంట్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకానికి సీఎం జగన్ ఆదేశం. జూన్ మొదటి వారంలో రైతులకు సబ్సిడీపై 3000 ట్రాక్టర్ల పంపిణీకి కసరత్తు. వైసీపీ వ్యతిరేక ఉద్యమం కోసం త్యాగాలు చేస్తామన్న చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలన్నదే జనసేన యోచన అన్న నాదెండ్ల మనోహర్. వైసీపీకి ఎవరితో పొత్తు అవసరం లేదన్న విజయసాయిరెడ్డి. ఓటమి భయంతో కొందరు కూటమి కడుతున్నారని కౌంటర్. రైతుల సమస్యలపై టీ కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల పంట రుణ మాఫీ చేస్తామన్న రాహుల్. రైతులకు ఏడాది నుంచి సబ్సిడీపై వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. జూన్ మొదటి వారంలో 3000 ట్రాక్టర్లను అందజేయాలని స్పష్టం చేశారు. చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యతనిస్తూ సబ్సిడీపై పరికరాలు అందించేలా ప్రణాళిక రూపొందించాయని చెప్పారు. వ్యవసాయ ఉద్యాన శాఖాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైసీపీ అరాచక పాలన అంతానికి మరో ప్రజా ఉద్యమం రావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాలని వైసీపీ వర్గీయులను సైతం కోరారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ముందుగా అన్నవరంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కత్తిపూడి, గొల్లప్రోలు, కాకినాడ, పగడాలపేటలో రోడ్ షో నిర్వహించారు. తాళ్లరేవులో రచ్చబండతో పాటు అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. క్విట్ జగన్, సేవ్ ఏపీ అని చంద్రబాబు నినదించారు. వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలని, జగన్ కు వ్యతిరేకంగా జరిగే ప్రజా ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్న చంద్రబాబు ఈ పోరాటంలో జైలుకు వెళ్లడానికి భయపడేది లేదని స్పష్టం చేశారు. భరించే పరిస్థితిలో ఉన్నారా? దేశంలోనే ఎక్కువ ధరలు ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ గాని, డీజిల్ గాని, గ్యాస్ గాని, వంట గ్యాస్ గాని. దీనికి కారణం ఎవరు కారణం? ఆరో తెలుగుదేశం పార్టీ హయాంలో నేను ఒకటే ఆలోచించాను. రేట్లు పెరిగినప్పుడు 5 రూపాయల పెట్రోల్ ఛార్జీలు తగ్గించిన ఘనత తెలుగుదేశం పార్టీది. మొన్నే ప్రధానమంత్రి చెప్పారు, మేము కూడా తగ్గించుకుంటాం, మీరు కూడా తగ్గించమని. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తగ్గించరని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పమని గట్టిగా నిలదీస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేయండి గట్టిగా. ఇంకో పక్క కొత్త పనులు వచ్చాయి తమ్ముళ్ళు. ఇంటి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడో చూశారా? ఇది ప్రతి సంవత్సరం 15% పెంచుతారంట. ఒక పక్క రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతారు. అంటే ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే పోతారు. రెండోది, చెత్త పన్ను వేసిన చెత్త గవర్నమెంట్ ఈ జగన్ రెడ్డి గవర్నమెంట్. అవునా కాదా? ఎప్పుడన్నా ఎవరైనా చెత్త పన్ను వేశాడా? ఒకప్పుడు చదివాం, ఔరంగజేబ్ పీరియడ్ లో జుట్టు పన్ను వేశాడని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను వేశాడు. నేను ఆ రోజు మరుగుదొడ్లు కట్టిస్తే మరుగుదొడ్ల పైన ట్యాక్స్, మురికి కాలువల పైన ట్యాక్స్, లైబ్రరీ పైన ట్యాక్స్, ఎక్కడన్నా ఒక చిన్న షాప్ పెట్టుకుంటే ఆ షాపు బోర్డు పెడితే దానికి ట్యాక్స్. ఏం తమ్ముళ్ళు, మీకు బాధ అనిపించలేదా ఇవన్నీ? జోబీలు ఖాళీ అవుతున్నాయా లేదా? నెలకు కనీసం 10,000 రూపాయలు అదనంగా భారం పడతా ఉందా లేదా? పడతామని అడగాల్సిన బాధ్యత లేదా? ఉంటే ఏం చేశారు మీరు? నేను ఒకటే అడుగుతున్నా, మనం ఉన్నప్పుడు
ఒక బాధ్యతతో ప్రవర్తించాం. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేశాం. మద్యం ధరలు కూడా నియంత్రణ చేశాం. ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ కూడా కంట్రోల్లో పెట్టాం. కరెంట్ 24 గంటలు ఇచ్చాం. నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. 5 సంవత్సరాలు ఒక్కసారి తప్ప కరెంటు ఛార్జీలు పెంచని గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 7 సార్లు పెంచారు. ఏం తమ్ముళ్ళు కరెంట్ వస్తా ఉందా? అందుకే ఇస్తున్నా లాంతర్లు విసరకర్రలు. మీరు చూశారు 10వ తరగతి కరెంటు రాకుండా టార్చ్ లైట్ వేసుకుని లేదంటే క్యాండిల్ పెట్టుకుని చదివే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎక్కడ తీసుకుపోతాం తమ్ముళ్ళు? మళ్ళా రాతి యుగానికి తీసుకుపోతా ఉంది. నేను కంప్యూటర్ యుగానికి సెల్ ఫోన్ యుగానికి నేను తీసుకుపోవాలనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాతి యుగ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రావాలని దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు చెప్పిన కొద్దిసేపటికే జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పొత్తులపై స్పందించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావటం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకుండా జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే సూచించినట్లు గుర్తు చేశారు. జగన్ సర్కార్పై ఉన్న వ్యతిరేకతను ఈ ప్రభుత్వం ద్వారా జరిగిన నష్టాన్ని పోర్చడం కోసం ఒక బలమైన శక్తిగా తామంతా కలిసి వెళ్లే అవకాశం ఉందని మనోహర్ అన్నారు. నేను మాట్లాడిన కానీ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మార్చి 14వ తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా చాలా స్పష్టంగా రాష్ట్రంలో ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇంకొకసారి రాకూడదు, రాబోయే ఎన్నికల్లో ఓడించాలి. అటువంటి బలమైన కోరిక ప్రజల్లో ఉన్నప్పుడు మనపైన ఒక బాధ్యత ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా మన అందరం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలే విధంగా మనం పనిచేయకూడదు. మనందరం కష్టపడి ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించే విధంగా, మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా, రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మనందరం కష్టపడి పనిచేద్దాం అనేది ఆయన చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి ఆ రోజు ఒక మంచి సంకేతం అందించారు. మంచి మాటలతో అర్థం చేసుకునే విధంగా చెప్పారు. ఇతర పార్టీ నాయకులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పి ఉండొచ్చు, కానీ జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పిన మాటకి మేమందరం కట్టుబడి ఉన్నాం. అందుకు అనుగుణంగానే పార్టీ బలోపేతం కోసం ప్రతి జిల్లాలో మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాత్రి నిద్ర లేక పాపం టెన్షన్ పడిపోయి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలపైన దుమ్మేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ కార్యక్రమాలు దయచేసి మీ కార్యక్రమాల గురించి, మీ ప్రభుత్వం గురించి మాట్లాడుకోండి, అంతేగాని ఎవరి గురించో ప్రత్యేకంగా వ్యక్తిగత విమర్శలు చేయడానికి కోసం ఆ వేదికలు ఉపయోగించడం కరెక్ట్ కాదు. ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకోసారి ఓటేసే ప్రసక్తే లేదనేది ప్రజలు నిర్ణయించారు. కాబట్టి దాన్ని మేము గౌరవించి మేము చేసే కార్యక్రమాలు ప్రజలకి ఇంకా మేలు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. వైఎస్ఆర్సీపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఓటమి భయంతో కొందరు పొత్తుల కోసం చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదన్న విజయసాయి ఆయనది ఇతరులపైనే ఆధారపడే తత్వమని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలు చేస్తున్న హత్యలు, అత్యాచారాలను ప్రభుత్వానికి అంటగడుతూ బురద చల్లుతున్నారంటూ మండిపడ్డారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే భయపడుతున్నారో, ఎవరికైతే ప్రజల సపోర్టు మద్దతు లేదో వారు ఇంకొకరి మద్దతు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడులో ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ లేదు. ఆయన పట్ల ప్రజలకు విశ్వసనీయత లేదు. ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడేటటువంటి తత్వం, ఇతరుల మీద ఆధారపడి ఇతరులను మోసగించి వెన్నుపోటు పొడిచేటటువంటి తత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల్లో విశ్వాసం లేదు. మరి 25 సంవత్సరాల పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుంది. దాంట్లో సందేహం లేదు.
ఎవరితో పెట్టులు పెట్టుకున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించినటువంటి ఓట్ల శాతం కానీ సీట్లు కానీ అంతకన్నా ఎక్కువే వస్తాయి కానీ తక్కువ రావు. సీఎం పదవి ఆయన వదులుకోవడం ఏంటి? ప్రజలే ఆయన్ని దించేశారు. ఆయన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం, వెన్నుపోటు పొడిచే మనస్తత్వం. ఆయనకి నిలకడ అన్నటువంటిది లేదు. అధికార దాహం తప్ప, తన సామాజిక వర్గాన్ని పెంచుకోవడం తప్ప, ప్రజలందరూ కూడా నా మనుషులు, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, కులాలకి మతాలకి అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలి, ప్రతి కుటుంబంలో కూడా మనం సంతోషాన్ని చూడాలి అన్నటువంటి భావన చంద్రబాబు నాయుడులో ఏ రోజు లేదు. అధికారం ఆయన వదులుకోవడం కాదు, ప్రజలు ఆయన్ని వదిలించుకున్నారు. చంద్రబాబు దాన్ని అర్థం చేసుకోవాలి. ముమ్మాటికి నిజం. ఈరోజు సమాజంలో అశాంతిని, అకృత్యాలని, క్రైమ్ని ముఖ్యంగా ఎవరైనా చేస్తున్నారు అని అంటే అది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత కొంతమంది గూండాల్ని ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి మానిటరీ బెనిఫిట్ కల్పించి ఈ యొక్క క్రిమినల్ చర్యలకన్నిటికీ కూడా పాల్పడుతున్నారు. అధికార పార్టీని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా సెటైర్లు వేశారు. పోలవరం పనులపై మంత్రి అంబటి రాంబాబుకు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఎవరేమడిగినా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు రెండు చేతులు పైకెత్తి తనకేం తెలియదంటున్నారని ఎద్దేవా చేశారు. చేయాల్సిందంతా చేసేసి పోలవరం నిర్మాణం ఎప్పుడవుతుందో చెప్పలేమని సీఎం జగన్ మంత్రి అంబటితో చెప్పిస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. ఇక పోలవరం సందర్శనకు వెళ్లిన అంబటి రాంబాబుకి కాంపౌండ్ వాల్ కి డయాఫ్రమ్ వాల్ కి తేడా తెలియని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. ఐపీ అవార్డు కేంద్ర ఇంధన శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు కింద అవార్డు ఇచ్చింది. 32,515 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ 24 గంటల్లో ఒక జాతీయ ప్రాజెక్టులో ఈ విధంగా పనులు జరిగినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి అవార్డు వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మీరు అధికారంలోకి వచ్చారు. 2019 మే చివరిలో ప్రమాణ స్వీకారం చేశారు. డ్యామ్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు చాలా స్పష్టంగా అధికారులు తెలియజేశారు, అయ్యా కాపర్ డ్యామ్ పనులు జరిగి ఉన్నాయి, డయాఫ్రమ్ వాల్ కట్టబడి ఉంది. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రివ్యూలోనే రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. నా ముఖం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి చెప్తున్నా, మీ ముఖమే ఉంది ఇక్కడ, మీ రిపోర్ట్ కూడా మీరు చాలా స్పష్టంగా చూసుకోండి. చాలా క్లియర్గా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. అడెక్యుటేట్ ప్రికాషనరీ మెజర్స్ షాల్ బి టేకెన్ టు ప్రొటెక్ట్ ద డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌటింగ్ కాలమ్స్ అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ కాపర్ డ్యామ్స్ బోత్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. చాలా క్లియర్గా అధికారులు చెప్పారు కాపర్ డ్యామ్ గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి. పార్షియల్లీ కన్స్ట్రక్టెడ్ కాపర్ డ్యామ్స్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్. ఇట్లా చాలా క్లియర్గా చెప్పి ఉంటే మీరు 21 డిసెంబర్ కల్లా పనులు పూర్తవ్వాలి, 22 జూన్ కల్లా పవర్ ప్రాజెక్ట్ 960 మెగావాట్లు పనులు పూర్తవ్వాలి అన్నీ చెప్పొచ్చి తాడేపల్లి రాజప్రసాదానికి రాగానే పోలవరం డ్యామ్ పనులు 2 నెలలు తిరగకుండా క్యాన్సిల్ చేశారు. మీ బంధువు రాజశేఖర రెడ్డి గారి బంధువు పీటర్
ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆర్ఎండ్బి రిటైర్డ్ ఇంజనీర్ అయినా ఈ ఎక్స్పర్ట్ కమిటీ పీటర్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ ఇచ్చిన డిజైన్స్ ఆదేశాలకు అనుగుణంగా జాతీయ ప్రాజెక్టు, కేంద్ర ప్రాజెక్టు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నిర్మాణం చేస్తే ఈ తెలివి తక్కువ ప్రభుత్వం, ఈ మూర్ఖ ప్రభుత్వం, ఈ అహంకారపూరిత ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు తర్వాత కేవలం ఒక కుటుంబానికి మేలు జరిగిందన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గ్రహించారని ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యల కన్నిటికీ బాధ్యులెవరని అడిగారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ సైతం సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ స్పందించారు. రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు పోరాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని, వారితో పాటు పోరాడిందని చెప్పారు. చివరికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ప్రజలకు రాష్ట్రాన్ని ఇచ్చారని రాహుల్ గుర్తు చేశారు. ఛత్తీస్గఢ్ లో పంట రుణాలను మాఫీ చేశామని, క్వింటాల్ వరిని 2500 చొప్పున కొంటున్నామని తెలిపారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం రైతుల కోసను ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. తెలంగాణ రైతులు సరైన మద్దతు ధర, వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే 2 లక్షల రూపాయలలోపు పంట రుణాలన్నీ మాఫీ చేసి పంటలకు సరైన మద్దతు ధరలు కల్పిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అమలు చేసి చూపిస్తామని భరోసా ఇచ్చారు. पूरा तेलंगाना देख सकता है कि एक परिवार को जबरदस्त फायदा हुआ, मगर मैं आपसे पूछना चाहता हूं, तेलंगाना की जनता को क्या फायदा मिला? क्या आपको रोजगार मिला? आज यहां पर किसानों की विधवा स्टेज पे हैं, रो रही हैं. ये किसकी जिम्मेदारी है? और ये अकेली नहीं है, ऐसी तेलंगाना में हजारों बहनें हैं जिनके पति ने आत्महत्या की. किसकी जिम्मेदारी है? और आज आप जाइए, छत्तीसगढ़ जाइए और वहां पूछिए धान के लिए क्या दाम मिलता है. पूरा छत्तीसगढ़ का किसान आपको बताएगा कि छत्तीसगढ़ में 2500 रुपए पर धान मिलता है. आज आपके जो चीफ मिनिस्टर हैं किसानों की आवाज नहीं सुन रहे हैं. 2-3 बड़े उद्योगपतियों की आवाज सुनते हैं, उनके लिए काम करते हैं, मगर किसानों की आवाज नहीं सुनते हैं. और जो छत्तीसगढ़ के किसान ने कहा था वही तेलंगाना का किसान कह रहा है. तेलंगाना का किसान कह रहा है कि मिर्ची के लिए, धान के लिए हमें सही दाम चाहिए और हमारा कर्जा माफ होना चाहिए. छत्तीसगढ़, तेलंगाना के किसी भी किसान को घबराने की जरूरत नहीं है. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी. రాహుల్ గాంధీ వరంగల్లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏకకాలంలో రైతులకు 73,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తుందని, మళ్లీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తుందని ప్రకటించారు. అలాగే ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరానికి ఏడాదికి 15,000 పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఇక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
పథకంలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు. వరి ధాన్యానికి కనీసం మద్దతు ధరను 2,500కు పెంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న ధోరణి పోర్టులను రద్దు చేసి సరళతరమైన సరికొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. సోనియమ్మ రాజ్యం ఏర్పడుతుంది. సోనియమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. ఏ పంట ఎంత కొంటమో చివరన తెలంగాణ రైతాంగానికి వివరించే బాధ్యత నాది. అదే విధంగా 4వ డిక్లరేషన్ తెలంగాణలో మూతపడిన చెరుకు కర్మాగారాలను తెరిపించడమే కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేసి చెరుకు పసుపు రైతులను ఆదుకొని మీ జీవితాలలో వెలుగు నింపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణకు మొదటి నుంచి అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తామే తెలంగాణ ఉద్ధారకులం అన్నట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సుష్మా స్వరాజ్ జాతీయ హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైకోలా తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో కాకినాడలో తీర్మానం చేసి 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పి తీర్మానం చేసి 3 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసి ఇవాళ తెలంగాణ రాగానే 6 మండలాలు ఆంధ్రలో కలిపి సీలేరు విద్యుత్తును ఆంధ్రకు అప్పచెప్పి పుట్టుకతోనే తెలంగాణకు ద్రోహం చేసి వచ్చిన తెలంగాణను కూడా చీకట్లో ఇచ్చారు, లైట్లు బంద్ చేసి ఇచ్చారు, తల్లిని వేరు చేసిండ్రు, బిడ్డను బతికిచ్చారు, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటునే అవమానపరిచి మాట్లాడినటువంటి వీళ్ళు ఈ పార్టీ తెలంగాణ గడ్డ మీద తిరుగుతూ చేసిందేం లేక 2014లో సుష్మా స్వరాజ్ గారు ఎలక్షన్ల కన్నా ముందు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తా అని చెప్పి చెప్పిందా లేదా? కనీసం మీకు సిగ్గుందా? తెలుసుకోరా? ఇచ్చిన మాట తప్పి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు హోదా ఇవ్వకుండా 10 లక్షల ఎకరాలు పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఎటు చూసినా నీళ్లు, ఎటు చూసినా పచ్చని పొలాలు, ఎటు చూసినా దారిపొడిన వరి కుప్పలు ఇవన్నీ కనబడుతుంటే మీరు కళ్ళకు కట్టుకొని కళ్ళకు గంధలు కట్టుకొని తిరుగుతున్నావా? కనిపిస్తలేదా? ఏ రైతాన్ని వచ్చి చెప్పిండా? వలసలు పోతే చూపిస్తాడు అసలు. అరే బిడ్డ, నువ్వు కర్నూలు అల్లంపూర్ నుంచి తిరిగినావు కదా, నువ్వు నన్ను అడిగినావా? కూలీలను అడిగినావా? 30,000 మంది వలస వస్తున్నారు బతకనికి తెలంగాణకు, ఆ 2 నియోజకవర్గాలకి బతకనికి పోయేది మేము, బతకడానికి మా దగ్గరకు వస్తున్నారు.
ఏపీలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. 7వ తేదీ వచ్చిన చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు చెల్లించలేని దుస్థితి ఉందని విమర్శించారు. అంగన్వాడీ సిబ్బందికి 3 నెలలుగా జీతాలు చెల్లించలేదని, అలాగే అంగన్వాడీ బిల్లులు కూడా చెల్లించలేదని మండిపడ్డారు. అసలు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అంతా ఏమవుతుందోనని అశోక్ బాబు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయం ఎంత, అప్పులు ఎన్ని అనే విషయాలపై ఆర్థిక శాఖ శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కమిట్మెంట్లు ఎంప్లాయీస్కి ఉంటాయి. 7-8 తారీఖు దాకా మీ జీతాలు లేకపోతే ఆ ఎంప్లాయీకి భారమైన పెనాల్టీసు ప్రభుత్వం కడుతుందని అడుగుతున్నాను నేను. ఇది రెగ్యులర్ ఎంప్లాయీస్ పరిస్థితి. ఇక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. 96,809 మంది ఆప్కోస్లో ఇవాళ రిజిస్టర్ అయి ఉన్నారు ఎంప్లాయీస్. 76,000 మందికి మీరు బిల్స్ అడ్మిట్ చేశారు. నేను మాట్లాడేది ఏప్రిల్ నెల సంగతి, మే సంగతి కాదు. అంటే మార్చి శాలరీస్ ఏదైతే ఏప్రిల్లో ఇస్తారో ఆ శాలరీస్లో 96,809 మంది ఆప్కాస్లో రిజిస్టర్ అయి ఉంటే 76,000 మందికి మీరు బిల్స్ అడ్మిట్ చేస్తే 30/4/2022 తారీఖుకి 61,000 మందికి మాత్రమే జీతాలు పే చేశారు. మళ్ళీ ఏప్రిల్ నెల, మేలో ఇంతవరకు కొంతమంది బిగిన్ కూడా కాలేదు, బిల్స్ కాలేదని నెపంతో. ఏమన్నా మాట్లాడితే సిఎఫ్ఎం సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటారు. ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మీరు మార్చి 2022 నెలకి పెండింగ్ ఉన్న 13,000 కోట్ల బిల్స్, ఎంప్లాయీకి సంబంధించిన బిల్స్ రిటర్న్ చేశారని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇది నేను చెప్పిన అంకెలు కాదు, ప్రభుత్వమే చెప్పింది. 31/3/2022కి ఏదైతే బిల్స్ పాస్ కాలేదో అవన్నీ వెనక్కి పంపించండి అని చెప్పి ఆర్థిక శాఖ ఆదేశిస్తే 13,000 కోట్ల రూపాయల బిల్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళ శాఖలకు తిప్పి పంపించడం జరిగింది. ఆ రోజుకి కాకుండా తర్వాత ఏప్రిల్లో ప్రభుత్వంకి ఇచ్చిన బిల్స్ ఇంతవరకు లెక్క చెప్పలేదు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2,100 కోట్లు ఉందని చెప్పి ప్రభుత్వమే మన జనవరిలో చెప్పింది. అందుట్లో ఎన్ని పే చేశారో తెలియదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేక రిటైర్మెంట్ వయసును 2 సంవత్సరాలు పెంచారు ఎంప్లాయీస్ అడగకపోయినా. అంటే ఈ రకంగా ప్రభుత్వం ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఇంకా ప్రభుత్వం మిగతా స్కీములకి ఏం చేస్తుంది? స్కీములు ఇస్తామంటున్నారు, ఏమిస్తున్నారు? 1,00,000 మందికి ఇవ్వాల్సిన స్కీముల్లో మీరు 25,000-30,000 మందికి బటన్ నొక్కి మేము ఇచ్చేసామంటున్నారు. దానికి ఫుల్ పేజ్ పేపర్ యాడ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకానికి సీఎం జగన్ ఆదేశం. జూన్ మొదటి వారంలో రైతులకు సబ్సిడీపై 3,000 ట్రాక్టర్ల పంపిణీకి కసరత్తు. వైసీపీ వ్యతిరేక ఉద్యమం కోసం త్యాగాలు చేస్తామన్న చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలన్నదే జనసేన యోచన అన్న నాదెండ్ల మనోహర్. వైసీపీకి ఎవరితో పొత్తు అవసరం లేదన్న విజయసాయిరెడ్డి. ఓటమి భయంతో కొందరు కూటమి కడుతున్నారని కౌంటర్. రైతుల సమస్యలపై టీ కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల పంట రుణ మాఫీ చేస్తామన్న రాహుల్. అప్డేట్స్ నమస్తే.